ఈస్ట్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు యూత్లో ఈ విషయం వైరల్ అవుతుంది. అసలు ఈస్ట్ ఈజ్ బెస్ట్ అన్న పదం ఎలా వచ్చింది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ విశాఖ ఈస్ట్ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి ఉన్నారు. మేడం, ఈస్ట్ ఈజ్ బెస్ట్ ఆ మాట మీరు కూడా వినుంటారు. ఎందుకు బెస్ట్ అంటారు? దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఈస్ట్ ఈజ్ బెస్ట్ అనడం కన్నా ఈస్ట్ వాస్ ద బెస్ట్ అనడం కరెక్టు. ఎందుకంటే విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. అదంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో తీసుకొచ్చినటువంటి ఐటీ సెట్స్ కానివ్వండి రుషికొండలో, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది. మన హెల్త్ సిటీ ఏదైతే ఉందో ఆరిలోవాలో, దానికి కూడా భూములు అలొకేట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు విమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది రాజశేఖర్ రెడ్డి గారు నిమ్స్ తరహాలో పేద ప్రజలకు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని అని ఒక మహోన్నత ఉద్దేశంతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈరోజు అదే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పూర్తి స్టాఫ్ లేరు, పూర్తి డాక్టర్స్ లేరు. దాన్ని చాలాసార్లు రాంబాబు గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి టీచింగ్ హాస్పిటల్గా మార్చాలని కూడా మేము ప్రతిపాదన చేశాం. అలాగే ఏపీఐఏసీ కానివ్వండి, బ్రాండిక్స్ కానివ్వండి, ఎస్ఈజెడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినవే. కానీ వెలగపూడి గారు గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో ఇన్ని మహోన్నత కార్యక్రమాలు ఇన్ని తేగలిగితే ఆయన 16 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినందుకు ఇంకెన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలి, ఇంకెంత అభివృద్ధిని తీసుకురావాలి. కాబట్టి ఈస్ట్ డెఫినెట్లీ వాస్ ద బెస్ట్. ఇప్పుడు ఈస్ట్ ఈజ్ ద బెస్ట్గా మారాలి. ఎందుకంటే ఈ విశాఖ తూర్పు నియోజకవర్గానికి అద్భుతమైన కోస్ట్ లైన్ ఉంది. దానికి అనేక ఎఫ్పిఓలు తీసుకురావచ్చు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి యువతకు మనం ఉద్యోగాలు కల్పించుకోవచ్చు. కాబట్టి అటువంటి దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే చేస్తున్నట్టు కూడా ఎక్కడ అనిపించడం లేదు. ఓకే, మీరు ఒక పొలిటికల్ కామెంట్ చేసినట్టే అనిపిస్తుంది. నిజానికి ప్రజలు ఆయన్ని ఇష్టపడినట్లయితే వెలగపూడి రామకృష్ణ బాబు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండదు. మరి ఎందుకు ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారు? అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు డెవలప్మెంట్ అనేది కళ్ళకి కనిపించాలి, అభివృద్ధి అనేది. కాకపోతే విశాఖ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో గత 16 ఏళ్లుగా ప్రజలే విజ్ఞతతో ఆలోచించాలి. గత లాస్ట్ 16 ఇయర్స్గా ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి, ఎన్ని హాస్పిటళ్ళు వచ్చినాయి, ఎంత రోడ్ ఎక్స్పాన్షన్ జరిగింది, ప్రజలే వారిని క్వశ్చన్ చేసుకోవాలి. ఇది ఈరోజు ప్రియాంక దండి మాటల బట్టి ఈస్ట్ ఈజ్ బెస్ట్ అనేది ఒక ఆర్టికల్గా ఆమె అభిప్రాయపడుతున్నారు. అయితే రామకృష్ణ బాబు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలుపొందినప్పుడు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి విశాఖ ఈస్ట్లో కొనసాగుతుంది. ఎప్పటికైనా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా చూసుకుంటే కొండవాళ్ళ ప్రాంతాలు అత్యధికంగా ఉన్న ఆ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య, ఇతర మౌలిక సదుపాయాల కొరత ఉంది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం అడుగులు వేయాలని ప్రియాంక దండి అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.